सकल अभिवृद्धि संप्राप्त आंजनेय स्वामी देवता करुणाकटाक्ष अनुग्रह फलसिद्धिरस्तु। ओम नमो भगवते श्री आंजनेय स्वामी देवता भिन्न सर्वमंगलाकार भिन्न सर्वेश्वर आंजनेय स्वामी बोस्य भागवत नाम देस्य पद्मावत नाम देस्य कृष्ण नाम देस्य कृष्ण नाम देस्य सहस्रनाम कर्पूरादित्य తీసుకొని కుంకుమ గోత్ర बोस्य भगवत नाम देस्य साई दुर्गा नाम यान శ్రీరామ్ అక్కడ శ్రీరామ్ ओम श्री आंजनेय स्वामी विनाशिन्य भीमसेन सहायकुतेन सर्वदुःखारायण सर्वज्ञान मनोजवान पारिजातान दोलसाय नमः सर्वमन्त्रस्वरूपवते नमः सर्वतन्त्रस्वरूपवते नमः सर्वयन्त्रात्मिकाय नमः विमुक्ताय नमः त्रुङ्कालबन्धविमोचसागरोत्तकाय नमः प्राज्ञाय नमः रामदूताय नमः प्रतापोदय नमः वानराय नमः केसरीसुताय नमः सीताशोकनिवारकाय नमः अंजनाकर्णिकाय नमः लक्ष्मणप्राणदात्रे नमः उद्यदेहाय नमः महादित्याय नमः चिरञ्जीवने नमः रामभक्ताय नमः दैत्यकार्य विघातकाय नमः क्षान्त्रे नमः काञ्चनाभाय नमः पंचवक्त्राय नमः महातपसे नमः विजितेन्द्रियाय नमः सिंहिका प्राणभञ्जनाय नमः रावणमर्दनाय नमः स्फटिकाभाय नमः वागरीशाय नव्याकृतिं पंडिताय नमः चतुर्बाहवे नमः दीनबन्धवे नमः भक्तवत्सलाय नमः रामचूडामणि प्रदायकाय नमः कामरूपिणे नमः पिङ्गलाक्षाय नमः वाद्याकमैनाकपूजिताय नमः कबलीकुलमास्ताय जानताय नमः शान्ताय प्रसन्नास्ति सरगन्धवलाभने योगिने नमः रामकदालोलाय नमः सीतान्वेषण पंडिताय नमः वज्रदंशनाय नमः वज्रनकाय नमः रुद्र वीर्य समुद्भवाय नमः संजीवनगन्धसुचे आरुमुक्कलवाड़ा अनाथरक्षका गोविंदा 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 श्री राम भक्त वीरान्य स्वामी की श्री राम भक्त वीरान्य स्वामी की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి
అత్యధిక మెజార్టీతో 164 సీట్లతో అత్యధికంగా గెలిచినందుకు, అంతేకాకుండా మన ప్రకాశం జిల్లాలో అత్యధిక మెజార్టీతో మన దామచర్ల జనార్దన్ అన్న గారు గెలిచిన సందర్భంగా ఆ రోజు దామచర్ల జనార్దన్ గారు మెజార్టీతో గెలుపొందితే ఒంగోలు నియోజకవర్గంలో ఇక్కడ కోర్ట్ సెంటర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో మొక్కుబడి పెట్టుకున్నామండి. ఈరోజు 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కున్నాము. ఈరోజు ఆ మొక్కును తీర్చుకోవడం కోసం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాం. అలాగే మా దామచర్ల జనార్దన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి అత్యంత మెజార్టీతో గెలవాలని చెప్పేసి ఆ రోజు కోర్టు సెంటర్లో ఉన్న చిట్టాంజనేయ స్వామి గారికి మొక్కుకోవడం జరిగింది. అట్లాగనే ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 సీట్లు పార్లమెంటు సీట్లు అత్యధికంగా గెలుచుకున్న సందర్భంగా వారికి మొక్కు తీర్చుకోవడం ఈరోజు జరిగింది. అలాగే రేపు నారా చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి తెలుగు మహిళల తరపున శుభాకాంక్షలు. అలాగే ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు మేము ఆ రోజే చెప్పాము, ఒంగోలుని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకొని చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తానన్నాము. ఆ దేవుణ్ణి కూడా దేవదేవుని కూడా అలాగే మొక్కుకున్నాము. అలాగే 34,026 ఓట్లతోటి ఇక్కడ జనార్దన్ బాబు గారు అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలపొందడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఆశీస్సులను అందించినటువంటి ఆ సర్వేశ్వరుడికి, ఆ ఆంజనేయ స్వామికి సదా సేవలో ఉంటూ మొక్కు తీర్చుకున్నాము. అలాగే వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు మాకు దీపావళి పండుగలాగా ఉంది. మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేని మెజార్టీ ఇచ్చారు. అలాగే మన మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. ఈ కూటమి అభ్యర్థి గెలవడం చాలా శుభసూచకం. అలాగే మీ ఆశీస్సులు మా అన్నకి ఎప్పుడు ఉండాలి. మీరు ఇచ్చిన ఆశీస్సులు మా అన్న మర్చిపోకుండా మీకు అన్ని ఒంగోలు అభివృద్ధి డెవలప్మెంటు అని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మా అన్న ఫ్యూచర్లో మంచి మంత్రి పదవి కూడా ఆశించాలని ఈ ఆంజనేయ స్వామి గారు మా డివిజన్ అధ్యక్షులు ఈరోజు మొక్కు తీర్చుకున్నారు. వాళ్ళతో పాటు మా కమిటీ వాళ్ళందరూ కూడా మొక్కు తీర్చుకున్నారు. మా అన్నని మంచి మంత్రి పదవులు చూడాలని మరొకసారి ఆశిస్తూ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు మా అన్నకు ఉండాలని కోరుకుంటున్నాను.